నమస్తే, వెల్కమ్ టు ఆధ్య టీవీ. నేను బాలు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం పైన చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారట. ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పటికే వచ్చే సంవత్సరం 2024 జూన్ 12 దాకా తన ప్రభుత్వం యొక్క ఏర్పాటుకు సంబంధించి అవకాశం ఉన్నప్పటికీ కూడాను 2024 మేలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సహజంగానే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పుడే రాష్ట్రాలకు ఏవేవైతే ఉంటాయో ఈ నేపథ్యంలో సుమారుగా ఒక 5 నుంచి 6 రాష్ట్రాలకి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే 2024 జూన్ దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని అనుకోవట్లేదు. దానికి మూడు కారణాలుగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అవేంటి అంటే, ఇప్పటికే రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉండి అప్పులు తీసుకొచ్చి కొత్తగా అప్పులు పుట్టేటువంటి అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రాన్ని నడిపే భారం తనపైన కాస్త ఇబ్బందికరంగా మారింది అని ప్రధానంగా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. మరొక అంశం తీసుకున్నట్లయితే ప్రజల్లో ఇప్పటికే గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమం ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, ఇంటికి స్టిక్కర్ అంటిస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యతిరేకత కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాళ్ళని తిరుగుబాటు కనిపిస్తూ ఉంది. ఏవేవైతే సంక్షేమ పథకాలు అవలంబించి బటన్ నొక్కి ప్రజలకు నేరుగా సంక్షేమం అందిస్తున్నామని చెప్పి ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ ఒక స్టిక్కర్ రూపంలో కావచ్చు, ఒక పాంప్లెట్ రూపంలో కావచ్చు ఇంటింటికి వెళ్ళి ఇస్తున్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత బాగా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క పనితీరు చాలా నిరుత్సాహంగా ఉంది. ఎక్కడా కూడాను వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళట్లేదు అంటూ ప్రధానంగా ఒక వార్త వినిపిస్తుంది. దానికి కారణాలు కూడా తీసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు కావచ్చు, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళ కారణంగా నేరుగా ఉన్నటువంటి పీపుల్ కాంటాక్ట్ విత్ పొలిటికల్ లీడర్స్ అనేది చాలా దూరంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారిగా మళ్ళా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఆ వ్యతిరేక భావన కనిపిస్తుంది అంటూ ప్రధానంగా ఇటువంటి కారణాలు. మరో పక్కన తీసుకున్నట్లయితే ప్రధానమైన ఇంకొక కారణంగా చెప్పుకుంటున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటున్న కారణం ఏంటంటే, ఒకవేళ కనుక ముందస్తుగా వెళితే కనుక ప్రతిపక్ష పార్టీలు అటు టీడీపీకి కావచ్చు, అటు జనసేనకు కావచ్చు ఎన్నికలకి సమాయత్తం అవ్వడానికి తగు సమయం లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. దానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పటికే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు, కొంతమందికి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే కొంతమంది గెలిచే గుర్రాలు కొంతమంది ఉంటారు. ఈ గెలిచే గుర్రాలను ముందుకు తీసుకొచ్చి ఇతర పార్టీలు అంటే ఇటు టీడీపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు ఎన్నికలకి సిద్ధమయ్యే లోపల, వీళ్ళు ఎన్నికలకు సమాయత్తం అయ్యే లోపలే ఒకవేళ ముందస్తు ఎన్నికలు కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ గెలిచే అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఒక వార్త ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ ముందస్తుగా ఎన్నికలకు వెళ్ళదలుచుకుంటే ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఒక డేట్ కానీ లేకపోతే ఏదైనా అనుకున్నట్లయితే, ఎప్పటికై తెలంగాణలో అంటే ఫస్ట్ మొదటి విడతలో ఉన్నప్పుడు తెలంగాణ ఒక 6 నెలలు ముందరగానే వాళ్ళు ఎన్నికలకు ముందరగా వచ్చి ముందస్తు ఎన్నికలకు వచ్చి డిసెంబర్లో వాళ్ళు ఎన్నికలు ముందుగా తీసుకున్నారు, ఒక 6 నెలలు ముందుగా. సో ఇప్పుడు రాబోయే 2023 డిసెంబర్తో తెలంగాణలో ఎన్నికలు మళ్ళా వాళ్ళ 5 ఏళ్ల కాల పరిమితి అయిపోయిన నేపథ్యంలో 2023 డిసెంబర్లో తెలంగాణకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికలకి ఏదైతే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అన్నట్టుగా ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు మైత్రితోనే వెళ్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణ ప్రభుత్వం బీజేపీతో కాస్త వ్యతిరేకించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వాలతో ఏకీభవించుకుంటూ వారితో మైత్రి బంధంతోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక 2023 డిసెంబర్లో కనుక వచ్చే పక్షంలో అయితే కనుక అక్టోబర్లో ఒకవేళ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే నవంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత డిసెంబర్లో ఎన్నికలు పెట్టుకోవాలి అనుకుంటున్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే 6 నెలల ముందు కాలంలోనే ఎన్నికలు ముందుకు తీసుకురావడంతో ఏదైతే తను అనుకుంటున్నటువంటి 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 విషయాలను అధిగమించి తను గెలుస్తాడా లేదనేది చూడాల్సిన అంశంగా ఉంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్రాల అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. కొత్తగా వనరులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఇప్పటికే జనసేన,
తెలుగుదేశం పార్టీ, బీజేపీ లోపాయకారకంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్తారన్న ఒక వాదన ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఈ 3 పార్టీలు ఏ 2 పార్టీలు కలిసినా కానీ బలం సమకూరే అవకాశం ఉంది కాబట్టి అది కొంత వైసీపీకి కాస్త వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడాను 2024 మే దాకా, అంటే జూన్, జూలై, మే దాకా ఆగకుండా 2023 డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ విషయంలో ఏవైతే ప్రయత్నాలు లేకపోతే ఏవైతే అడుగులు పడాలో అటువైపు అడుగులు పడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఒకవేళ ప్రభుత్వం కనుక రద్దు అయినట్లయితే కనుక దాని తగు చర్యలు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారు, పొత్తులు పెట్టుకుంటారా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తారా, లేదంటే ఎటువంటి కార్యాచరణతో అటు బీజేపీ కావచ్చు, ఈ టీడీపీ, జనసేన వీళ్ళ యొక్క నిర్ణయాలు ఉంటాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం రద్దయిన తర్వాత లేకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్తే తప్పిస్తే ఎవరి కార్యాచరణ ఎట్లా ఉంటుందో కాలమే తేల్చాలి.